హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 53. ధీరజ్తో కాసేపైనా తన భార్యగా ఉండాలనుకుని అతన్ని ఆట పట్టించడానికి చూసింది నందిని. కానీ ధీరజ్ నిజంగా ఆమె తన వైఫ్ అనుకొని ఆమెను దగ్గరకు తీసుకుంటూ ఆమె పెదవులు అందుకొని ఆమె చుట్టూ చేతులు బిగించేశాడు. అంతే, నందిని వెంటనే అతన్ని నెట్టేయడానికి చూసింది. కానీ అప్పటికే పూర్తిగా ఆమె మత్తులో మునిగిపోయిన ధీరజ్ భార్య అనే హక్కుతో ఆమెను అల్లుకుపోయాడు. అతనంత దగ్గరవుతుంటే అతన్ని ప్రేమించే అమ్మాయిగా దూరం అవ్వాలనిపిస్తున్నా కూడా అతనికి దగ్గరవ్వాలని ఆశపడిన నందిని ఏమాత్రం ఎదురు చెప్పలేదు. ఎప్పుడు బెడ్పై చేరారో కానీ క్షణాల్లోనే ఆ ఇద్దరూ ఒకరికి ఒకరు అల్లుకుపోయారు. సరిగ్గా అరగంట తర్వాత ఆమె పక్కకు చేరిన ధీరజ్ ఆమె వైపు చూసి చిన్న స్మైల్తో ఐ లవ్ యూ నందు అని అన్నాడు. అతని ఎదపై చేరి ఐ టు లవ్ యూ ధీరు అని కళ్ళు మూసుకుంది నందిని. ఆమెను హక్ చేసుకొని కళ్ళు మూసుకున్నాడు ధీరజ్. అలానే ఇద్దరూ నిద్రపోయారు. మరోవైపు మరుసటి రోజు అక్షర, విక్రమ్ బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఇప్పటికీ మన హనీమూన్ స్టార్ట్ అయ్యి 5 days అయింది విక్రమ్ అని నవ్వుతూ చెప్పింది అక్షర. ఎస్, నైస్ ట్రిప్ కదా, సూపర్ అడ్వెంచర్స్ అని అన్నాడు విక్రమ్. ఇద్దరూ అలాగే మాట్లాడుకుంటూ బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. అక్షర, రేపు ఈవినింగ్ మనకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. సో ఈ 5 days ఎలా గడిచిపోయినా సరే ఈరోజు రేపు నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో ఓకే అంది అక్షర. హవాయి వాల్కనోస్ నేషనల్ పార్క్ అని ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం మనం చూడొచ్చు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్దాం అని చెప్పాడు విక్రమ్. వామ్మో, హీట్ ఎక్కువగా ఉంటుందేమో విక్రమ్ అని అంది అక్షర. లేదు, పార్కులోకి వెళ్ళేటప్పుడు మన బాడీకి హీట్ తగలకుండా వాళ్ళు కొన్ని సేఫ్టీ మెజర్స్ ఇస్తారు. వాటి ద్వారా ఏ రిస్క్ లేకుండా మనం ఆ ప్లేసెస్ అన్నీ చుట్టేసేయచ్చు. అండ్ ఇక్కడ ఈ హవాయికి సంబంధించి చారిత్రక కట్టడాలు, అలానే ఇక్కడ మాత్రమే ఉండే కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. దెన్ మనం అక్కడ షాపింగ్ లాంటివి కూడా చేయొచ్చు. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. ముందైతే వెళ్ళొచ్చు అని అన్నాడు విక్రమ్. ఓ, ఇవన్నీ మీకెలా తెలుసు? మీరు ఇదే ఫస్ట్ టైం కదా రావడం అని అడిగింది అక్షర. ఈ రోజుల్లో ఫోన్ చేతిలో ఉంటే తెలియందేముంది అక్షర. పద పద, లేట్ అవుతుంది, వెళ్దాం అంటూ తొందర పెట్టాడు విక్రమ్. దాంతో ఇద్దరూ కలిసి హవాయి వాల్కనోస్ నేషనల్ పార్క్ వెళ్ళారు. అక్కడ ఎటు చూసినా వాళ్లలాగా హనీమూన్కి వచ్చిన జంటలే కనిపిస్తున్నాయి. అయితే వాళ్లకు వీళ్లకు ఒకటే తేడా, వాళ్ళ మధ్య రొమాన్స్ ఉంటే వీళ్ల మధ్య అది లేదు. అలా రొమాంటిక్ కపుల్స్ మధ్య ఆ పార్క్ అంతా చుట్టేశారు చాలాసేపు విక్రమ్, అక్షర. అగ్నిపర్వతాన్ని గ్లాస్ డోర్ నుంచి చూశారు. పెద్ద పెద్ద మంటలు, నిప్పులు, లిక్విడ్ అన్నీ చెలరేగుతుంటే అక్షర్కి మాల్దీవులలో చూసిన బాంబ్ బ్లాస్ట్ సంగతి గుర్తొచ్చింది. దాంతో కాస్త పానిక్ అవుతూ అప్రయత్నంగా విక్రమ్ చేతిని కొంచెం గట్టిగా పట్టుకుంది. దాంతో ఆమెను అక్కడి నుంచి పార్కు చూడడానికి తీసుకువెళ్ళాడు విక్రమ్. లంచ్ టైంలో అక్కడే హవాయి స్పెషల్ ఫుడ్ టేస్ట్ చేసిన అక్షర, విక్రమ్ ఈవినింగ్కి వాళ్ళున్న ప్లేస్కి రిసార్ట్కి వచ్చేశారు. అప్పుడే రిసార్ట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నైట్ కపుల్స్ పార్టీ ఉంది. ఇక్కడే క్యాంప్ ఫైర్, మ్యూజిక్, డిన్నర్, కాక్టైల్ పార్టీ అండ్ కపుల్స్తో కొన్ని సరదా గేమ్స్ ఆడించి సరదాగా బెస్ట్ కపుల్ అవార్డు కూడా ఇస్తారని ఆ ఇన్విటేషన్లో ఉంది. అది చూసిన విక్రమ్కి సరదాగా అనిపించి పార్టీ డీటెయిల్స్ చూస్తూ, అక్షర, మనం కూడా ఈ పార్టీలో జాయిన్ అవుదామా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో అక్షర ఓకే విక్రమ్, ఎలాగూ రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇందులో కూడా ఏదైనా ఫన్ ఉంటుందేమో ట్రై చేద్దాం అని చెప్పింది అక్షర. ఈ ట్రిప్లో అక్షర పైకి కనిపించేంత ముద్దపప్పేమీ కాదని అర్థం చేసుకున్న విక్రమ్ చిన్నగా నవ్వుకొని ఓకే అన్నాడు. ఇద్దరూ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత రెడీ అయిన విక్రమ్, నేను కొన్ని కాల్స్ మాట్లాడాలి అక్షర, నువ్వు రెడీ అయ్యి ఈవెంట్ జరిగే ప్లేస్కి వచ్చేసేయ్, నేను అక్కడే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ మాటతో అక్షర రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. బయటికి వచ్చిన విక్రమ్ ముందుగా సూర్యప్రతాప్కి కాల్ చేసి నార్మల్గా మాట్లాడి ఆ తర్వాత కాల్ను వెంటనే డీజీపీ షిండేకి చేశాడు. షిండే ఫోన్ లిఫ్ట్ చేయగానే
ఎనీ అప్డేట్ అని అడిగాడు విక్రమ్. ఐఎమ్ సారీ మిస్టర్ విక్రమ్, మీ ఫ్లైట్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి చనిపోయాడు అని చావు కబురు చల్లగా చెప్పాడు అతను. వాట్ ఆర్ యూ జోకింగ్ మిస్టర్ షిండే? ఆల్రెడీ అక్షర్ మీద అటాక్స్ చేస్తున్న వాళ్ళంతా చచ్చిపోతున్నారు. అలాంటప్పుడు మీరు వాడి విషయంలో అంత కేర్లెస్గా ఎలా ఉన్నారు అని తన కోపాన్ని చూపించాడు విక్రమ్. విక్రమ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ మేం కేర్ఫుల్గానే అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ అతను సైనైడ్ తీసుకున్నాడు. వితిన్ సెకండ్స్లోనే అతను నా కళ్ళ ముందే ప్రాణాలు విడిచి కుప్పకూలిపోయాడు అని చెప్పాడు షిండే. ఆ మాట విన్న విక్రమ్ షాక్ అవుతూనే, ఓకే, ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అబౌట్ అక్షర, నేను సిఐడిని కాంటాక్ట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసేశాడు. దాంతో షిండే కూడా ఏం మాట్లాడలేనట్లు భుజాలెగరేశాడు. ఆ తర్వాత హేమంత్కి కాల్ చేసి అక్షర మీద జరిగిన అటాక్స్, అలాగే అందుకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ మరణాలు అన్నింటినీ కలెక్ట్ చేసి ఒక ఫైల్ తయారు చేయమని చెప్పాడు. ఆ తర్వాత కాసేపు బిజినెస్ ఇష్యూస్ మాట్లాడుకున్న విక్రమ్ అలా మాట్లాడుతూనే క్యాంప్ ఫైర్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ ఒక చిన్న స్టేజ్ లాంటిది ఏర్పాటు చేశారు. హవాయిలో దొరికే స్పెషల్ వైలెట్ కలర్ ఫ్లవర్స్తో వైట్ మిక్స్ చేసి ఆ ప్లేస్ని అందంగా ప్లెజెంట్గా ఏర్పాటు చేశారు. ఎలాంటి వాటికి తగ్గట్లు లవ్ సింబల్ బెలూన్స్ను అతికించారు. అక్కడక్కడ టేబుల్స్ ఉన్నాయి. కాక్టైల్ ఏరియా ఉంది. అక్కడ వైన్, బీర్, వోడ్కా లాంటివి గ్లాసెస్లో నింపుతుంటే వెయిటర్ టేబుల్స్ దగ్గరికే తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారు. ఆ పక్కనే క్యాంప్ ఫైర్ కూడా జరుగుతుంది. అక్కడే సౌండ్ బాక్సులు కూడా పెట్టి సన్నగా మ్యూజిక్ ఆన్ చేశారు. అప్పటికే కొన్ని జంటలు వచ్చి అక్కడ కూర్చొని వస్తున్న మ్యూజిక్కు అనుగుణంగా రొమాంటిక్గా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. విక్రమ్ ఆ మ్యూజిక్ వింటూ ఓ వైన్ గ్లాస్ను కంప్లీట్ చేసేశాడు. ఆ తర్వాత చుట్టూ చూస్తుండగా మరో కొంతమంది కపుల్స్ అక్కడికి వచ్చి కూర్చున్నారు. అది చూసి అక్షరేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూనే ఆమె కోసం కాల్ చేయబోయాడు విక్రమ్. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న అందరి చూపు ఒకే వైపు ఉండడంతో ఏం జరిగింది అనుకుంటూ విక్రమ్ కూడా తల తిప్పి అటుగా చూశాడు. అప్పుడే అటు నుంచి డార్క్ వైలెట్ కలర్ నీ లెంగ్త్ సింగిల్ పీస్ డ్రెస్లో హెయిర్ లీవ్ చేసి సైడ్కి ఒకే ఒక వైట్ కలర్ ఫ్లవర్ పెట్టుకొని హై హీల్స్ వేసుకొని అందంగా నడుచుకుంటూ వస్తుంది అక్షర. ఆమెని ఆ క్షణం చూసిన విక్రమ్ అలానే ఫ్రీజ్ అయిపోయాడు. అతను తన లైఫ్లో ఎంతోమంది మోడర్న్ గర్ల్స్ని చూశాడు. బిజినెస్ పర్పస్గా ఎన్నో ఫ్యాషన్ షోస్కి అటెండ్ అయ్యాడు. కానీ ఇప్పుడు అక్షర కనిపిస్తున్న యాంగిల్లో అతనికి ఎవరూ కనిపించలేదు. అందుకే రెప్ప వేస్తే ఆ అద్భుతం ఎక్కడ కలలా మారిపోతుందోనని అలాగే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. ఇంచుమించు అక్కడున్న అందరి పరిస్థితి అలాగే ఉంది. అప్పటి వరకు తమను రొమాంటిక్గా చూసిన తమ హస్బెండ్స్ అందరూ తలలు తిప్పి అక్షర వైపే చూస్తూ ఉండడంతో కోపం వచ్చి ఎవరి హస్బెండ్స్ని వాళ్ళు చిన్న దెబ్బ వేసి ఈ లోకంలోకి తీసుకొచ్చారు. కానీ ఈ లోకంలోకి రాని ఒకే ఒక్క వ్యక్తి విక్రమ్. మెల్లగా వైన్ సిప్ చేస్తూ అక్షరని చూస్తూ ఉండిపోయాడు అతను. అక్షర అక్కడున్న అందరి వైపు చుట్టూ చూసి విక్రమ్ ఎక్కడున్నాడు అనుకుంటూ అతని కోసం అటూ ఇటూ చూస్తూ వెతుకుతోంది. అసలు ఈమె ఎవరికి పేరుగా ఉంది? ఈమె ఇంత అందంగా ఉంటే ఆమె హస్బెండ్ ఇంకెంత అందంగా ఉంటాడో అనుకుంటూ ఒక క్యూరియాసిటీతో ఆమె ఎటువైపు వెళుతుందా అని అందరూ ఆమెని గమనిస్తున్నారు. అప్పటికే అందరూ తననే చూస్తున్నట్లు అనిపించడంతో కాస్త ఎంబారసింగ్గా అనిపించి తన డ్రెస్ను ఇంకొంచెం కిందికి లాగేస్తూ మరొకసారి విక్రమ్ కోసం చుట్టూ చూసింది అక్షర. కాస్త దూరంలో క్యాంప్ ఫైర్కి పక్కనే కూర్చొని మెల్లగా వైన్ సిప్ చేస్తూ తనని కళ్ళలో నింపుకుంటున్న విక్రమ్ని చూడగానే ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. అలా అని వెనక్కి వెళ్లకుండా డైరెక్ట్గా విక్రమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమెను చూసిన విక్రమ్ ఏదోలో ట్రాన్స్లో ఉన్నట్లు పైకి లేచి నుంచొని ఆమెకు చెయ్యి అందించి సో బ్యూటిఫుల్ అంటూ ఆమె నోటికి తను తాగే వైన్ను అందించాడు. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అక్షర షాక్ అవుతూ చుట్టూ చూస్తుండగా అప్పటికే మగవాళ్ళంతా విక్రమ్ను అసూయగా చూస్తుంటే ఆడవాళ్ళు విక్రమ్ లాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ ఉన్న అక్షర వైపు అసూయగా చూశారు. అతనిచ్చిన వైన్ సిప్ చేసిన అక్షర, విక్రమ్ నా డ్రెస్ మరీ ఓవర్గా ఉందేమో కదా, అందరూ ఎందుకు
అలా నా వైపే చూస్తున్నారు అని అడిగింది అక్షర. యూ లుకింగ్ గార్జియస్ అక్షర. నీ నుంచి ఇలాంటి డ్రెస్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూనే ఆమెను మళ్ళీ పైనుండి కింది వరకు చూశాడు విక్రమ్. ఆమె ఒంటి మీద ఉండాల్సిన డార్క్ మార్క్స్ కనిపించకపోవడంతో నుదురు చిట్లించి ఆమె వైపు చూశాడు. అది అర్థం చేసుకున్న అక్షర, మేకప్తో దేన్నైనా కవర్ చేయొచ్చు విక్రమ్ అని కళ్ళెగరేసి నవ్వుతూ అంది. దాంతో ఆమె ఏం చేసిందో అర్థమైన విక్రమ్ చిన్నగా నవ్వి మరొక చైర్ను లాగి అక్షరను కూర్చోమని చెప్పాడు. ఇద్దరు కూర్చున్న తర్వాత కొంతమంది కపుల్స్ వాళ్లకు తోడుగా అక్కడ కూర్చున్నారు. అందరూ వైన్ సిప్ చేస్తూ స్టార్టర్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఐలాండ్లో ఉన్న శివాని బయటికి వెళ్లే రోజు రానే వచ్చేసింది. రోజు కన్నా ఆ రోజు త్వరగా నిద్రలేచింది శివాని. వట్టి చేతులతో ఆ ఐలాండ్లకు వచ్చిన శివానీకి వెళ్ళేటప్పుడు సర్దుకోవడానికి కూడా ఏమీ లేవు. వచ్చినప్పటి నుండి ఆమె అశ్వత్ బట్టలన్నింటినీ వాడేసింది. అవన్నీ నీట్గా ఉతికి మడతలు పెట్టి వార్డ్రోబ్లో పెట్టేసింది. తానున్న బెడ్ కూడా నీట్గా సర్దిపెట్టింది. రూమ్లో ఉన్న ఫ్లోర్ అంతా వూడ్ చేసి క్లీన్ చేసింది. వాష్రూమ్లో ఆమె వాడిన ప్రోడక్ట్స్ అన్నింటినీ తీసి డస్ట్బిన్లో వేసింది. ఇక ఆ రూమ్ నుంచి అడుగు బయటికి పెడుతుండగా అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది శివాని. ఇన్ని రోజులు ఉన్న ఆ రూమ్ను వదిలి వెళ్తుంటే ఆమెకు చాలా బాధగా అనిపించింది. కానీ తన ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టేసి బయటకు వచ్చి అశ్వత్ కోసం చూసింది శివాని. అదే సమయంలో తన రూమ్ నుంచి బయటికి వచ్చాడు అశ్వత్. అతను అప్పుడే స్నానం చేశాడు అనడానికి నిదర్శనంగా అతని ఫేస్ గ్లోయింగ్గా ఉండి అతని తల వెంట్రుకల చివరి నుండి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. అతను చాలా యాక్టివ్గా బయటికి వెళ్తున్నాను అనే హ్యాపీనెస్లో ఉన్నాడు. ఇక్కడ లెక్క ప్రకారం బయటికి వెళుతున్నందుకు శివాని హ్యాపీగా ఉండాలి, అశ్వత్ బాధగా ఉండాలి. కానీ శివానికి రివర్స్లో జరుగుతున్నట్లుగా అనిపించింది. ఆమె ఆ ఆలోచనలో ఉండగానే అశ్వత్ వీల్ చైర్ను శివాని వైపు దూసుకొచ్చింది. ఇంచుమించు వీల్ చైర్ టైర్ అక్షర కాలికి తగులుతుంది అనగా అప్పుడే స్పృహలోకి వచ్చినట్లు ఒక్కడుగు వెనక్కి వేసి అతని వైపు కోపంగా చూడాలనుకున్న శివాని కానీ అది చెయ్యలేక, నేనే నీకోసం వస్తున్నాను, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సిన టైం వచ్చేసింది, నువ్వేమీ నాతో రావాల్సిన అవసరం లేదులే, ఎలా వెళ్లాలో చెప్పు, నేనే వెళ్తాను అని అడిగింది. ఆ మాటతో కళ్ళు చిన్నవిగా చేసి ఆమె వైపు ఓసారి చూసి ఏం మాట్లాడకుండా తన వీల్ చైర్ని డోర్ వైపు వెళ్లేలా చేశాడు అశ్వత్. వెళుతున్న అతన్ని దీర్ఘంగా చూసి నిట్టూర్చిన శివాని ఆల్మోస్ట్ డోర్ దాటేస్తున్న అతనితో, నువ్విక్కడే ఉండు అశ్వత్, నేను వెళ్ళగలను అని అంది. దాంతో అక్కడే ఆగి ఆమె వైపు నుదురు చిట్లించి చూశాడు అశ్వత్. నేను వెళ్ళిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది శివాని. ఆ సమయంలో ఆమె వాయిస్లో బాధ క్లియర్గా తెలుస్తోంది. దాంతో గంభీరంగా ఆమె వైపు చూసిన అశ్వత్, నీకింక చెప్పడానికి ఏం లేదా అని అడిగాడు. అతని వైపు చూస్తూనే ఏమీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది శివాని. కానీ అప్పటికే ఆమె మనసు బరువుగా మారింది. తనిక్కడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ లైఫ్లో అతన్ని కలుస్తుందో లేదో ఆమెకే తెలీదు. ఇన్ని రోజులు అతను చేసే పనులన్నీ విసుగ్గా కోపం తెప్పించినా కూడా ఇప్పుడు అతన్ని వదిలి వెళ్తుంటే ఆమెకు ఏదో ఇబ్బందిగా బాధగా అనిపించింది. అశ్వత్ ఆమె వైపు అలానే చూస్తుండగా ఆ చూపుని తట్టుకోలేక తలదించి నేల చూపులు చూస్తూ, ఈ నెల రోజులు నాకు షెల్టర్ ఇచ్చి ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్స్, ఈ నెల రోజులు నేను నా లైఫ్లో స్పెండ్ చేసిన బెస్ట్ డేస్ అని చెప్పింది శివాని. ఆ మాటతో సీరియస్గా ఆమెను చూస్తూ, నీకు నన్ను వదిలి వెళ్తున్నందుకు కొంచెం కూడా బాధగా లేదా? నేను నిన్ను ఇన్ని రోజులు టీజ్ చేసినా చిరాకు తెప్పించినా కూడా నిన్ను ఇష్టపడుతున్నానని నీకు అనిపించలేదా అని అడిగాడు అశ్వత్. ఆ ప్రశ్న విని శివాని షాక్ అయింది. అతని నుంచి అలాంటి ఒక ప్రశ్న వస్తుందని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె నుండి ఏం ఆన్సర్ వస్తుందా అని ఇంట్రెస్ట్గా తన వైపే చూస్తున్న అతనితో, ఈ నెల రోజులు ఇక్కడ నువ్వు నేనే ఉన్నాం, సో నువ్వే నా లోకం, కానీ అంటూ ఆగిపోయి ఇంకేం చెప్పలేనట్లు ఆ ఇంట్లో నుంచి ఆమె అడుగు బయటికి పెట్టబోతుండగా ఇక ఆమె ఏం చెప్పదు అని అర్థమైన అశ్వత్ వెళుతున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
దాంతో షాక్ అయ్యి అతని వైపు చూసిన శివాని, ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వడా ఏంటి అని ఏడుపు ముఖంతో అతని వైపు చూసింది. అశ్వత్ చాలా సీరియస్గా ఆమెనే చూస్తూ ఉన్నాడు. మరోవైపు వరుణ్ కష్టపడి ప్రాజెక్టును కంప్లీట్ చేశాడు. ఆ రోజే ప్రాజెక్టుకి సంబంధించిన మీటింగ్ జరగబోతోంది. వరుణ్ ప్రాజెక్ట్ మొత్తం పెన్ డ్రైవ్లో వేసుకుని మీటింగ్ జరిగే హోటల్కి స్టార్ట్ అవుతూ అట్నుంచి అటే డైరెక్ట్గా రితిక దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే రితిక కూడా పాష్గా రెడీ అయ్యింది. ఆ రోజుతో ప్రాజెక్ట్ అప్పగించేస్తే ఇక ఆ రోహన్తో ఏ ప్రాబ్లం ఉండదు అని అనుకున్న రితిక ఉత్సాహంగా వచ్చి అతని కారెక్కింది. ఇన్ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చేస్తున్నా, ఇక నువ్వు నన్నేం చెయ్యలేవు అనే పొగరు రోహన్కి చూపించడానికి ఆమె రెడీగా ఉంది. కానీ ఏదో మూల డౌట్తో పక్కనే ఉన్న వరుణ్తో, వరుణ్ అంతా ఓకే కదా, ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది కదా అని అడిగింది రితిక. డోంట్ వరీ రితిక, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది. దాంతో వరుణ్ చేతిని చుట్టేసి భుజంపై వాలి, ఇక ఈ ప్రాజెక్ట్ అతనికి ఇచ్చేస్తే మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని అంది రితిక. ఎస్ రితిక, పెళ్లితో పాటు హనీమూన్కి కూడా వెళ్ళొచ్చు అంటూనే ఆమె తలపై కిస్ చేశాడు వరుణ్. అలా వాళ్ళిద్దరూ హోటల్ రూమ్కి వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తుండగా కాసేపటికి రోహన్, అతని ఫాదర్ దామోదర్ ఇద్దరు మీటింగుకు వచ్చారు. దామోదర్కి విష్ చేసిన వరుణ్ కనీసం రోహన్ని పలకరించకుండా వాళ్లకు సీట్ చూపించాడు. కానీ రోహన్ అదేమీ పట్టించుకోలేదు. అతని చూపు మొత్తం వరుణ్ పక్కనే ఉన్న రితిక మీదే ఉంది. ఎప్పటిలాగే అతన్ని చూసి ఈరోజు రితిక ఎందుకో భయపడటం లేదు. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కళ్ళ నిండుగా గర్వంతో అతన్ని చూస్తుంది. ఆ గర్వాన్ని వెటకారంగా చూసిన రోహన్ ఆమెతో, నా నుంచి తప్పించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు అంటూ మెసేజ్ చేసి మెసేజ్ చూసుకోమని ఆమెకు సైగ చేశాడు. అప్పుడు ఆ మెసేజ్ చూసుకున్న రితిక, ఎస్, నా వరుణ్ మీద నాకు నమ్మకం ఉంది, తను నన్ను ఇబ్బంది పడనివ్వడు అని రిప్లై ఇచ్చింది రితిక. ఓ, ఇంకా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయనేలేదు, అప్పుడే అంత గర్వమా అని అడిగాడు రోహన్. అది నా బ్లడ్లోనే ఉంది అని రిప్లై ఇచ్చింది రితిక. అబ్బో అన్నట్లు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన రోహన్ తిరిగి అదే కన్నింగ్ స్మైల్తో ఆమెనే చూస్తూ ఉన్నాడు. కాసేపు అతని వాడి వేడి చూపులకు రితికలో ఏదో టెన్షన్ స్టార్ట్ అయింది. కానీ ఆ టెన్షన్ను బ్రేక్ చేస్తూ, మిస్టర్ వరుణ్, రోహన్ మీకు ఇచ్చిన టైం కంటే మరొక 1 మంత్ ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చాం. మీరు ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు దామోదర్. కోర్స్ మిస్టర్ దామోదర్, మీరిచ్చిన టైం నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. మీరు టైం ఎక్స్టెండ్ చేసినందుకు నేను మీకు లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను అని వినయంగా చెప్పాడు వరుణ్. ఇట్స్ ఓకే, ముందైతే ప్రాజెక్ట్ చూపించండి అని చైర్లో రిలాక్స్గా వెనక్కి వాలుతూ అడిగాడు దామోదర్. ఆ మాటతో లేచి నుంచున్న వరుణ్ రోహన్ వైపు చూడగా అతని ఫేస్లో ఏదో కన్నింగ్నెస్ కనిపించడంతో కాస్త భయంగా అనిపించినా కూడా తన వర్క్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో పెన్ డ్రైవ్ను మానిటర్కు సెట్ చేసి ప్రాజెక్ట్ ఆన్ చేశాడు. ప్రాజెక్ట్ స్టార్టింగ్ అంతా పీస్ఫుల్గా పర్ఫెక్ట్గా స్టార్ట్ అయ్యింది. దానివైపు ఇంప్రెస్గా చూస్తున్నాడు దామోదర్ కూడా. రితిక కూడా వరుణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాజెక్ట్ వైపు చూస్తుంది. కానీ ఆమెను రోహన్ చూపులు ఇబ్బంది పెడుతూ ఉండడంతో మధ్య మధ్యలో అతని వైపు చూస్తోంది. రోహన్ మాత్రం అదే కన్నింగ్ స్మైల్ను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో ప్రాజెక్ట్ సగం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాడు వరుణ్. అప్పటి వరకు చేసిందంతా చాలా బాగా వచ్చింది. మిగిలింది కూడా వివరిస్తుండగా ఆల్మోస్ట్ ఇంకో ప్రోగ్రాం చూపించేసరికి ప్రాజెక్ట్ అయిపోతుంది అనగా వెంటనే స్క్రీన్పై ఎర్రర్ అని కనిపించింది. అది చూసిన వరుణ్ రితికకు పై ప్రాణాలు పైనే పోయాయి. రితిక భయంగా రోహన్ వైపు చూస్తుంటే వరుణ్ టెన్షన్గా దామోదర్ వైపు చూశాడు. దామోదర్ కోపంగా ఉంటే రోహన్ అదే స్మైల్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడేం జరగబోతుంది? వరుణ్ తన ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయగలడా? రోహన్ బారి నుండి రితిక తప్పించుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.